ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. భారత దిగుమతుల మీద 50% సుంకాలు విధించారు ట్రంప్. ఇప్పటికే అది జరిగిపోయింది. మరొకసారి టారిఫ్ షాక్ ఇచ్చారని చెప్పాలి. ఈసారి ఫార్మా దిగుమతుల మీద భారీగా టారిఫ్ విధించింది. దాంతోపాటు ఫర్నిచర్, ట్రక్లు, కిచెన్ ఎక్విప్మెంట్స్ అన్నిటికీ సుంకాలతో విరుచుకుపడ్డారనే చెప్పాలి. బ్రాండెడ్ గానీ, పేటెంట్ ఔషధాల మీద గానీ ఏకంగా 100% దిగుమతి సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. ఇక కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ పరికరాల మీద 50%, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్ మీద 30%, భారీ ట్రక్ల మీద 25% టారిఫ్నైతే విధిస్తున్నట్లు ప్రకటించారు. మరి టారిఫ్ల ప్రభావం భారత్ మీద ఎలా ఉండబోతోంది అనే చర్చ మొదలైంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన ఈ కొత్త టారిఫ్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అయితే అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు ఈ సుంకాలు వర్తించు అని కూడా స్పష్టం చేసింది. ఈ సుంకాలతో భారత ఫార్మా ఉత్పత్తుల మీద ఎంత ప్రభావం పడుతుంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్ ఉంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ $28 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 31% ఔషధాలు యుఎస్కే వెళ్లాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు $3.7 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతయ్యాయి. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 40%, బయోసిమిలర్ ఔషధాల్లో 15% ఇండియా నుంచి సప్లై చేసినవే ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్లతో అమెరికా మార్కెట్లో భారత ఔషధాల ధరలు రెట్టింపు కాబోతున్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతుండగానే ఫార్మా ఉత్పత్తుల మీద టారిఫ్లు విధించడం చర్చనీయాంశంగా మారింది. అయితే భారత్, అమెరికాకు ఎగుమతి చేసే మెడిసిన్లలో ఎక్కువ భాగం జనరిక్ మందులే ఉన్నాయి. ప్రస్తుతానికి వీటి మీద టారిఫ్ అయితే లేదు. కేవలం బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మా ఉత్పత్తులకు మాత్రమే ఈ 100% టారిఫ్ అనేది వర్తిస్తుంది. దీంతో ఈ తరహా ఔషధాలన్నీ ఎగుమతి చేసే కంపెనీల లాభాల మార్జిన్లు, స్టాక్ ధరలు రిఫ్లెక్ట్ అయ్యి ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ టారిఫ్ పరిధి కాంప్లెక్స్ జనరిక్స్ కి కూడా వర్తిస్తే కనుక భారతీయ ఫార్మా రంగం మీద ఎఫెక్ట్ ఉంటుంది అనే చర్చ అయితే జరుగుతోంది. తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలను భారత ఫార్మా కంపెనీలు కొన్నేళ్లుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికాకు అవసరమయ్యే 47% ఔషధ అవసరాలను భారత్ కంపెనీలే తీరుస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన 100% టారిఫ్లు కేవలం బ్రాండెడ్, పేటెంట్ కలిగిన ఔషధ దిగుమతులకే వర్తిస్తాయి. అమెరికాకి భారత్ నుంచి ఎగుమతి అయ్యేవి ఒరిజినల్ ఔషధాలే. కాబట్టి ఇప్పటికిప్పుడు భారత్ ఎగుమతుల మీద ప్రభావం ఉండబోదనే అంటున్నారు. మరైతే ఈ సుంకాల నుంచి మినహాయింపు పొందాలి అంటే భారతీయ కంపెనీలు అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం కానీ, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల మీద ఫోకస్ చేయడం లాంటి వ్యూహాలను అనుసరిస్తే సరిపోతుంది కదా అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకోవైపు తరచుగా ట్రంప్ సర్కార్ భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని విదేశాంగ విధాన వైఫల్యంగా విపక్షాలు వర్ణిస్తున్నాయి. సుంకాలు, H-1B వీసాల ఫీజు పెంపు, వాణిజ్య ఒప్పందంలో అనిశ్చితి పరిస్థితులు నెలకొంటున్నాయి. అమెరికా చర్యల పట్ల కేంద్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండటం పైన విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.